శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. జనార్దన ప్రభావ కథనం. వసుధ భగవంతునితో ఇట్లు పలికెను. ప్రభు, త్రేతాయుగాన ఆ మణివల్ల పుట్టిన నరవరులు కలరు కదా, వారికి భగవంతుడు మీరు రాజులగుదురని వరము సగదును కదా, వారి జన్మ ఎట్టుది, వారేమి కావించిరి, వారి పేర్లేమి నాకు తెలియజెప్పమని ప్రశ్నించగా, కిటీ రూపంలో గల భగవంతుడు మణివల్ల పుట్టిన సుప్రభుడను మహాగణుడను రాజయ్యను. భూతధాత్రి అతని పుట్టుక గురించి చెబుతాను వినుము. మొదటి కృతయుగాన శృతకీర్తి అని కీర్తిగన్న మహాబాహువగు రాజుండను. అతడు ముల్లోకాల్లోనూ గొప్ప బలం కలవాడు. మణివల్ల పుట్టిన సుప్రభుడు ఆ రాజుకు పుత్రుడయ్యను. గొప్ప కీర్తి మిక్కుటమగు బలాన్ని గల అతని పేరు ప్రజాపాలుడు. అతడు ఒకనాడు వేట నిమిత్తమై క్రూర మృగాలతో నిండిన ఘోర అరణ్యానికి వెళ్ళెను. ఆ అరణ్యంలో పవిత్రమగు ఒక ఋష్యాశ్రమం చూసెను. ఆ ఆశ్రమాన పరమధార్మికుడు మహాతపుడు అని ఋషి అన్నపానాలు వదిలి సనాతనమగు బ్రహ్మమును జపిస్తూ తపం చేయుచుండెను. మహాతపస్సు శుభ సంపదలు గల ఆ ప్రజాపాలుడని రాజు ఆ ఆశ్రమమందు ప్రవేశించాలని భావించి అందు ప్రవేశించెను. ఉత్తమమగు ఆ ఆశ్రమమందు శ్రేష్టమగు వృక్షజాతులు భూమి అందలి ప్రశస్తములకు మార్గంలో క్రమ్మి ఉండినవి. లతాగృహాలు చంద్రునివలే ప్రకాశిస్తున్నవి. అందు ప్రవేశించిన తుమ్మెదల ఆయాసం ఎరగకున్నవి. ఆ ఆశ్రమ స్థానాన దేవకాంతల పాదపంక్తులు కానవస్తున్నవి. ఆ దేవకాంతల కాలిగోళ్లు మంచి ఎరుపు వన్నె తిరిగిన పద్మాల లోపలి కాంతుల వంటి కాంతులతో విరాజిల్లుతున్నవి. ఈ ఆశ్రమమందలి ప్రీతితో దేవతా స్త్రీలో దేవభూమిని కూడా వదిలి వచ్చిరి. మరియు ఆశ్రమ పరిసరాల్లో వేరువేరు ప్రమాణాలు గలవి, మంచి పువ్వులు గలవి, ఎత్తైనవి అగు వృక్షాలు కలవి. వానిపై పెక్కు విధములకు పక్షులు, మత్తెక్కిన తుమ్మెదలు ఆనందంతో నిండిన హృదయాలతో అలరారుచున్నవి. ఆ ఆశ్రమం కడిమి, మంకెన, అర్జునం, శీలం, సాలం మొదలగు చెట్లయందు, పూ పొదరిండ్ల యందును ఉన్న పక్షుల కమ్మని కూతులతో నిండినది. సుజనులు ప్రయోగించినది, ఎట్టి చిక్కులో లేనిది అగు కార్యభారం కలదియో అన్నట్టు విరాజిల్లెను. అందు గృహస్థులకు బ్రాహ్మణులు చేయుచున్న యజ్ఞాల నుండి వెలువడుచున్న ధూమాలు, అగ్నిహోత్రాలు, వాడి కూరలు, మేలైన జూడగల సింహాల వలె అధర్మమును ఏనుగును చీల్చి చెండాడుతున్నాయి. ఇట్లు ఆ రాజు ఆ శ్రేష్టమగు ఆశ్రమాన పెక్కు వింతలు చూస్తూ ప్రవేశించెను. అట్లు ప్రవేశిస్తూనే అందు తీవ్రమగు తేజస్సుతో అలరారుచున్నవాడును, అంతులేని కిరణాలు గల సూర్యుని వలె వెలుగొందుచున్నవాడును, పుణ్యాత్ముల్లో ముఖ్యుడును, బ్రహ్మవేత్తల్లో అగ్రగణ్యుడును, దర్భాసనాన కూర్చున్నవాడును అగు మహాతపుడు అను ఆ మహర్షిని చూసెను. ఆ మహర్షిని చూసినంతనే ఆ రాజు మృగాలను వశపరుచుకుంటాను పని మరిచిపోయెను. ముని ప్రసంగం వల్ల అతని మానసం ధర్మంపై నిలిచెను. సర్వశ్రేష్ఠుడు, సాటిలేని వాడు అగో ఆ మునిని గాంచిన ఆ రాజు మనస్సు అట్టి స్థితిని పొందింది. ఆ ముని అట్టి దోషము ఏది ఎరుగని ప్రజాపాలన గల మహారాజును చూసి ఆసనం ముసగుట, స్వాగతం పలుకుట మొదలగు సత్కారములతో అతనికి తగ్గట్టు అతిథి మర్యాదలు చలిపెను. అనంతరం ఆ రాజు ఆ ఋషివర్ణకు ప్రణమిల్లి ఆసనాన కూర్చుండి, స్వామి, దుఃఖాలతో నిండిన సంసారాన మునిగిన వారు, దాన్ని గెలవగోరు వారు అగు పురుషులు చేయదగిన విధి ఏమో నాకు తెలియజేయము, నీకు మొక్కెదను అని పరమదుర్లభం ఒక ప్రశ్న అడిగాను. రాజు అడిగిన ప్రశ్నకు ఆ మహాతపస్వి, నాయన, సంసారమును సముద్రాన మునుగుతున్న నరులు చెదరనిదియో మిక్కిలి గట్టిదియో అగు ఒక తెప్పను ఆధారంగా చేసుకోవాలి. పూజలు, హోమాలు, దానాలు, యజ్ఞాలు, ధ్యానాలు అను నావకు కీలలు చక్కగా నాటుకున్న మోక్షం గల దేవభటులు ప్రాణములు మొదలగు త్రాళ్లతో అట్టి నరులను పైకి లాగుతారు. రాజా, నీవు త్రిలోక ప్రభువు, నారాయణునే ఇప్పుడు తెప్పగా చేసుకొనుము. నరకమును రూపుమాపువాడు, దేవదేవుడగు నారాయణునికి నమస్కరించేవాడు, సంసార దుఃఖాన్ని పోగొట్టుకొని పరమము దుఃఖవాసనైన లేనిదేగు శ్రీ మహావిష్ణువు యొక్క అవ్యయ పదము అనగా ఎట్టి కాలమునందను ఏ దిశ ఎందనో చెడని దాన్ని అందుకొను అని సెలవీయగా, మరలా రాజు సర్వధర్మాలు చక్కగా ఎరిగిన మహానుభావ, సనాతనుడైన విష్ణువును మోక్షం పొందగోరు పురుషులు ఎట్లు పూజిస్తారు, దాని స్వరూపాన్ని ఎరిగింపమని అడిగెను. రాజు ప్రశ్నకు మహాతపుడు, బుద్ధిశాలి, సర్వయోగీశ్వరుడగు హరి శ్రీ మహావిష్ణువు పురుషులకు మరియు స్త్రీలకు ఎట్లు ప్రసన్నుడగునో చెప్పెదను వినుము. పితృదేవతలతో పాటు దేవతలందరూ, బ్రహ్మ మొదలగు వారును, బ్రహ్మాండం నడుమనున్న ఎల్లవారు విష్ణువు వల్లనే పుట్టిరి. ఇది వేదాన వినవచ్చు సత్యం. అగ్ని, అశ్విని దేవతలు, గౌరీ, వినాయకుడు, ఆదిశేషుడు, కుమారుడు, ఆదిత్యులు, దుర్గాదేవితో పాటు సప్తమాతృకులు, దిక్కులు, కుబేరుడు, లోకపాలకుడగు
విష్ణువే అధిపతి. యముడు, రుద్రుడు, చంద్రుడు, పితృదేవతలు ఈ అందరూ జగన్నాయకుడు శ్రీ మహావిష్ణువు నుండి పుట్టినవారే. ఇట్లా హిరణ్య గర్భుని దేహమున పుట్టినవారే అయినా వీరందరూ అటుపై పెచ్చు పెరిగిన గర్వం గల వారేరి. నేను యోగ్యుణ్ణి, నన్ను పూజించాలో అని పెరిరోధ దేవతల సమూహంలో అల్లకల్లోలమగు సముద్రపు ఘోష వలె వినవస్తున్నది. అట్లా వివాదం చేయుచున్న వారిలో నుండి అగ్ని పైకి లేచి నన్ను పూజించుడు, నన్ను ధ్యానింపుడు. ఇదిగో ప్రజాపతి నిర్మించినదై ఈ నా దేహం నా నుండి వేరై నేను లేని కారణాన్ని నశించును, కావున నేనే గొప్పవాడునని పలికెను. ఇట్లు పలికి అగ్నిదేవుడు శరీరాన్ని వదిలి వెలికి వచ్చెను. అట్లతడు వెలువడినను ఆ శరీరం చెడిపోకుండెను. అంత ప్రాణం, అపానం అను స్వరూపాలతో దేహంన ఉండు అశ్విని దేవతల దేహాన మేమే ప్రధానులం, కావున పూజ్యుల్లో మేమే గొప్పవారమని పలికిరి. ఇట్లు పలికి వారిద్దరూ శరీరాన్ని విడిచి మరియొక చోటుకి నిలిచిరి. వారిద్దరూ లేకపోయినా దేహం ఏ లోపం లేనిదై చక్కగా ఉండెను. పిదప వాగ్రూపిణియగు గౌరి ప్రాధాన్యం నాయందు కలదు అని పలికి క్షేత్రం నుండి దేహం నుండి వెలుపలికి అరుదించెను. అయినను దేహము పలుకొకటి మాత్రము లేనిదై భద్రంగానే ఉండెను. అంత ఆకాశమని పేరు గల గణపతి ఇట్లు పలికెను. నేను లేని దేహమే కొంచెం కొలది కాలమైనను నిలవజాలదు. ఇట్లనే అతడును దేహం నుండి వేరయ్యను. అయినను ఆకాశమున తత్వం లేకుండాను శరీరం చెడకుండాను రంధ్రం లేవియో లేక చక్కగా నెలకొని ఉన్న దేహాన్ని చూసి శరీరమందలి ధాతువులన్నీ ఇట్లు పలికినవి. మాకంటే వేరుగా శరీరానికి నిలకడ లేదు అని పలికి అవన్నీ దేహమును వదలను. అవి వదిలను పురుషుడు క్షేత్రమును భద్రంగానే ఉండను. అది కాంచి అహంకారమని పేరుగన్న కుమారస్వామి ఇట్లు పలికెను. నేను లేకపోతే శరీరానికి నిలకడయే లేదని పలికి శరీరం నుండి వెలువడు వేరుగా నిలిచెను. చెడని రూపుగల అహంకారం వదిలిపోయినా దేహం ముక్తిని వలె చెడక నిలిచెను. ఆదిత్యుడని ప్రసిద్ధి కన్నా సూర్యునికి అది చూచినంత కోపం పెళ్ళుబికి వచ్చెను. నేను లేనిదే ఈ దేహం క్షణమైనా నిలవదని పలికి శరీరాన్ని వదిలిపోయాను. అయినా దానికి ఇసుమంతా చెరుపు కలగలేదు. పిదప మాతృగణమని పేరుగల కామం మొదలైనవి లేచి నేను లేనిచో శరీరానికి ఉనికియే లేదని పలికెను. ఇట్లని అది దేహాన్ని వదిలి వెలికి వచ్చాను. కానీ దేహం చెడిపోకుండాను. అంత దుర్గయ్యని పేరొందిన మాయ నేను లేనిదే దీనికి అస్తిత్వం లేదని పలికి అదృశ్యమయ్యను. పిదప 4 దిక్కులను పైకి లేచినవి. మేము లేనిదే ఏ పని జరగదు, సందేహం లేదు అని ఇట్లు పలుకుచు ఆ 4 దిక్కులను ఒక్క క్షణమును లేచిపోయినవి. అప్పుడు ధనపతి యొక్క వాయువు నేను దేహం నడుమ లేకున్నచో దీనికి స్థితియే లేదనుచో తల నుండి వెలుపలికి వచ్చాను. ఆ వెనుక విష్ణుస్వరూపముగా మనసు నేను లేనిదే ఈ దేహం క్షణమైనా నిలవజాలదని పలికి అదృశ్యమయ్యను. అంత ధర్ముడు నేనే అంతటినీ పాలించి తిని ఇప్పుడు నేను వెలువడినచో ఇది ఎట్లా బతుకును అని పలికి వెలువడిపోయాను. అయినను శరీరం చెడలేదు. అటుపై అవ్యక్తం మహత్వం అనే పేర్లు గల భూతాలకు నిర్దేశకుడైన మహాదేవుడు నేను లేనిచో శరీరం ఉండదు అని పలికి వెడలిపోయాను. అయినా శరీరం చెరుపునందకుండెను. అది చూసి తన్మాత్రలని అనగా పేరొందనివి అగు శబ్దస్పర్శ రూప రసగంధములు అన్న 5 ఇంద్రియాల గుణాలు పితృదేవతలు మేము వదిలిపోతే దేహం తప్పక రూపమాపునని పలికి ఆ దేహాన్ని వదిలి వెడలిపోయిరి. అగ్ని, ప్రాణము, అపానము, ఆకాశము, ధాతువులు, అహంకారం, సూర్యుడు, కామాదులు, మాయా, దిక్కులు, వాయువు, విష్ణువు, ధర్మం, శంభువు, తన్మాత్రలు అనేవి అన్నీ వదిలిపోయినను దేహం ముక్తి అందున్నచో అన్నట్లు ఉండెను. పురుషుడుగా ప్రసిద్ధికెక్కిన చంద్రస్వరూపుడు రక్షిస్తుండగా దేహం చెడకుండెను. 16 లక్షణాలు గల అక్షరమగ సోముడు నెలకొని ఉండగా దేహం మునుపటి వలె అన్ని గుణాలతో కూడినదై లేచి తిరగసాగను. 16 అగ్ని మొదలైనవి 15 సోమస్వరూపుడుకు పురుషుడు సర్వజ్ఞుడు పాలిస్తుండగా మునుపటి స్థితిలో ఉన్న శరీరాన్ని గాంచి ఆయా క్షేత్ర దేవతలు వెలతలబోయిరి. ఆ క్షేత్ర దేవతలందరూ తమ తమ నిలవలు పొందగోరి అందరూ పరమేశ్వరుడుగా ఆ దేవుని స్తుతించిరి. ప్రభు నీవే అగ్నివి, ప్రాణము, అపానము, సరస్వతి, ఆకాశము, వాయువు, శరీరమందలి ధాతువులు, అహంకారం, ఆదిత్యుడు, మాతృగణం, మాయా, దుర్గా, దిక్కులు, దేవతల ప్రభువు, విష్ణువు, ధర్మం, జిష్ణువు, ఓటమి ఎరగని వాడు ఇవన్నీ నీవే. అక్షర శబ్దానికి అర్థమైన స్వరూపంతో ఉండు పరమేశ్వరుడు నీవే. మేము వదిలిపోయినా ఇది ఎట్లా నిలిచిందనగా అట్లు మేము వదిలిన ఈ దేహంను నీవే సంరక్షిస్తున్నావు కనుక నిలిచింది. మాకు స్థానం చెరపవలదు. ఓ ప్రజాపతి, నీవే స్వయంగా మమ్మ సృజించావు కదా అని ఇట్లు వారు స్తుతించగా ఆ ప్రభువు పరమానందమంది ఇంకను ఇట్లు పలికెను. మిమ్మల్ందరినీ కేవలం లీలకే నేను సృజించాను.
కార్యం నెరవేరిన నాకు మీతో పని ఏమి? అయినా మీకు ఒక్కొక్కరికి 2 రూపంలో సగుదును. భూతకార్యంలో ఇందనగా భూలోకాన ప్రాణుల విషయాన ఆకారం లేని స్థితిలో దేవలోకాన ఆకారంతో నిలవడం, పిదప కాలం ముగిసిన వెనుక లయం పొందడు. మీకెన్నటికీ నేను దేహాలను ఏర్పరపరాదు. మీ మూర్తులకు ఇప్పుడు పేరు పెడతాను. అగ్నికి వైశ్వానరుడని పేరు, అస్సులకు ప్రాణాపానములని పేరు, గౌరి హైమవతి అగును, పృథివీ మొదలగు 5 భూతముల సముదాయం వినాయకుడగును. శరీర ధాతువులు అనేక భూతాలు, అహంకారం అనవానికి స్కందుడని పేరు ఏర్పడను. అతడే కార్తికేయుడు, భానుడు, ఆదిత్య రూపుడు, మూర్తము, అమూర్తము, కన్నులు, కామాదుల సముదాయమే మాతృగణం. శరీరాన మాయాను పేరు గల ఈమెకు దుర్గా అని పేరు. ఒక కారణం వల్ల ఈమె మరలా ఏర్పడను. 10 దిక్కులు వర్ణుని కన్యలుగా జన్మిస్తారు. ఈ వాయువు ఒక కారణాన కుబేరుడగును. మనస్సుకు విష్ణువను నామం కలుగును, సంశయం లేదు. ధర్ముడు యముడను పేరొందరు. మహత్తత్వం భగవానుడగు మహాదేవుడగును. ఇంద్రియ విషయములకు శబ్దాదులు పితృదేవతలగును. ఈ సోముడు స్వయంగా 7వ స్థానం కలవాడగును. యామిత్ర ఇది జ్యోతిష సంజ్ఞ. 7వ స్థానం మిక్కిలి పవిత్రమైనది. ఇట్లు నారాయణ స్వరూపుడగు వేదాంత పురుషుడని చెప్పితేమి. పిదప దేవతలందరూ వారి వారి స్థానముల కరిగిరి. దేవుడు అదృశ్యుడాయను. వేదములచే తెలియదగిన జనార్దనుని ప్రభావం ఇట్టుది. రాజా, నీవింకేమి వినదలుతవు? ఓం శాంతి శాంతి శాంతి.